అందరికీ నమస్తే. ఈరోజు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్‌లో చాలా తక్కువ టైంలో ఎంతో రుచిగా ఉండే డాబా స్టైలు బేబీ ఆలు కర్రీని చూపించబోతున్నాను గైస్. దీనికి మనము ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా లేకుండా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో రుచిగా ఇది అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి ఏ దాంట్లోకైనా అద్దిరిపోయే విధంగా చూపించబోతున్నాను గైస్. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు టమాటాలని కూడా ఇట్లా లావు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా అంతే. అలాగే ఒక 10 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే ఒక 10 పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం వేసుకోవాలి. వేసుకొని మెత్తటి వెన్నలాగా దీన్ని మిక్సీకి వేసుకోవాలి. మనం దీనికి నీళ్ళు కూడా వేసే పని లేదు, ఎందుకంటే టమోటాలు వేసాం కదా, అందుకని. చూడండి గేస్, ఇట్లా మెత్తటి వెన్నెలాంటి మెత్తటి పేస్ట్గా దీన్ని మిక్సీకి వేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక 400 గ్రాముల బేబీ ఆలును తీసుకోవాలి. మనము బేబీ ఆలు కర్రీ కదా, కాబట్టి బేబీ ఆలూస్నే తీసుకోవాలి. పెద్ద ఆలులు పనికిరావు, ఇట్లా చిన్నవి బేబీ ఆలూసే తీసుకోవాలి. పెద్ద ఆలును ఒక 4 ముక్కలు చేసుకోవచ్చు కదా అని అనుకునేది. దాని టేస్ట్ దీని టేస్టే, కానీ టేస్ట్ వేరే అయిపోతుంది మీరు పెద్దవి తీసుకుంటే. అందుకని బేబీ ఆలూస్నే తీసేసుకోండి. ఇలా ఈ బేబీ ఆలుని బాగా కడుక్కొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని నీళ్లు పోసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని వీటికి 2 విజిల్లు దానిచ్చుకోవాలి. ఎందుకంటే బేబీ ఆలూస్ కదా, తొందరగా ఉడికిపోతాయి. 2 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత దీన్ని స్టీమ్ అంతా పోయి ఇదంతా చల్లగైనాక చూపిస్తున్నాను. చూడండి గైస్, ఇట్లా ఉంటుంది. మూత తీస్తే మనకి ఇవి ఉడికాయ అనేది గుర్తు ఎట్లా అంటే ఫోర్క్ గుచ్చితే దాంట్లోకి దిగిపోతుంది అంతే. మనకి ఇది గుర్తు, ఇవి ఉడికాయి అనడానికి. ఇప్పుడు వీటిని బాగా చల్లార్చుకొని వీటికంతా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని 4 వైపులా వీటికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. 4 వైపులా, ఎందుకంటే మనం ఇట్లా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే చూడండి గేస్, ఇట్లా 4 వైపులా పెట్టేసుకోవాలి. దీనికి ఇలా పెట్టుకోవడం వల్ల మనము కర్రీ చేసేటప్పుడు ఆ కర్రీ లోపలికి వెళ్ళి ఆలు లోపలికి వెళ్ళి ఆలులు మరింత రుచిగా ఉంటాయి. అందుకని మనము అలా చేసుకున్నాము. దీని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి తొక్క ఒలిచి పెట్టుకున్న బేబీ ఆలూస్ని వేసుకోవాలి. ఇవి ఏం చేస్తున్నామంటే మనము ఫ్రై చేస్తున్నాము. ఎందుకంటే మనము కర్రీ చేసేటప్పుడు ఇట్లా మనం ఫ్రై చేసుకోకపోతే మనకి కర్రీ ఉడకబెట్టేటప్పుడు మనకు చిదుమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటే ఇవి చిదుమవ్వవు. అందుకని ఇలా చేసుకుంటున్నాము. ఇలా ఈ ఆలూస్నన్నిటిని అన్ని వైపులా తిప్పుకుంటూ కొంచెము ఫ్రై అయ్యేట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను పసుపు, అలాగే 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని ఇవి కొంచెం వేగేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఇలా ఇంకొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పేస్ట్ని అంతా వేసుకోవాలి. ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో దీన్ని బాగా వేగనివ్వాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీన్ని వేగనివ్వాలి. లో ఫ్లేమ్లోనే పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి బాగా. ఇలా పచ్చి వాసన పోయి వేగిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను
గరం మసాలా, అలాగే 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్. మనము ఆల్రెడీ ఆలూస్లో వేసాము, మళ్ళీ ఆలూస్ని వేపేటప్పుడు కూడా సాల్ట్ వేసాము కాబట్టి ఉప్పును చూసుకొని వేసుకోండి. మళ్ళీ లేదంటే ఉప్పగా అవుతుంది కర్రీ. అందుకే నేను కొంచెమే వేసాను. వీటిని వేసేసుకొని వీటిని కూడా బాగా వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా ఇదంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పావు లీటరు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ ఇదంతా బాగా దగ్గరికి పడేంత వరకు మళ్ళీ లో ఫ్లేమ్లోనే బాగా ఉడకబెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదంతా బాగా దగ్గరికి పడి ఉడికేటప్పుడు దీంట్లోకి మనము ముందుగా వేపుకొని పెట్టుకున్న ఆలూస్నన్నిటిని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ గ్రేవీ అంతా ఆలూస్లోకి బాగా పట్టాలంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా దీన్ని ఉడకబెట్టుకోవాలి. అప్పుడు మనకు గ్రేవీ అంతా ఆలూస్లోకి పోయి ఆలూస్ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత చూడండి గైస్, మనకు ఈ కన్సిస్టెన్సీలోకి మనకి రావాలి కర్రీ అనేది. మరి లూజుగా ఉండకూడదు, అలాగని మరి గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా అంతా బాగా ఉడికేటప్పుడు దీనిపైన కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే మన ఎమ్మి బేబీ ఆలూస్ కర్రీ రెడీ గైస్. ఇది ఇట్లా చూడడానికే కాదు, తినడానికి అయితే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతా తప్పకుండా ట్రై చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి గైస్. మీకు ఇంకా ఏవైనా వంటలు మీకు ఇష్టమైనవి కానీ, మీకు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైనవి కానీ, మీకు రాని వంటలు, చెయ్యని వంటలు, చేయాలనుకుంటున్న వంటలు ఏవైనా సరే మీరు కామెంట్లో తెలపండి గైస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క రెసిపీ, ప్రతి ఒక్క కామెంట్లో తెలిపిన ప్రతి ఒక్క రెసిపీ చేసి అప్లోడ్ చేస్తాను. చూడండి గైస్, ఫైనల్గా ఇట్లుంటుంది మన బేబీ ఆలు కర్రీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ అనేది ప్లెయిన్ డిషెస్, ప్లెయిన్ రైస్లు ఉంటాయి కదా, ఇది కుస్కా, ప్లెయిన్ కుస్కా అట్లాంటి దానిలలో కూడా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.